ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మే 31 నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, గురుడు, శుక్రుడు, మరి బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా మిథున రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి సింహరాశిలో కేతు యొక్క గమనం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకుంటూ, మరి ఈ వారమే తప్పనిసరిగా గురుడి యొక్క బలం మారుతోంది. గురుడు చేంజ్ అవుతున్నాడు. అంచేత మరి ఈ గురుడు మారేటువంటి విధంగా అంటే గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం 2వ తారీఖు నాడు. అంచేత తప్పనిసరిగా మరి ఈ రాశి వారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయం తెలుసుకుంటూ, కుంభరాశి, ఈ కుంభరాశి వారికి పంచమంలోంచి గురుడు 6వ స్థానంలో మారాడు. కొంచెం గురు బలం తగ్గింది. శని 2వ స్థాన సంచారం, శని బలం అనుకూలంగా లేదు. ఇప్పుడు ఉన్న బలం ఏంటి అంటే గ్రహాల యొక్క బలం మిశ్రమైనటువంటి బలం కనపడుతుంది. శుక్రుడు బుధుడి యొక్క బలం వలన విందులు వినోదాల్లో పాల్గొనడం, క్యాలిక్యులేషన్స్ కొంతవరకు కరెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం చంద్రబలం చూసినట్లయితే పర్వాలేదు. వార ప్రారంభంలో ప్రయాణాదులు, వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభం, వారాంతం కూడా అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. చంద్రబలం ద్వారా ముఖ్యమైనటువంటి సామాన్యమైన పనులు నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం వాయిదా పడతాయి. వాటిల్లో శ్రమ, చికాకు, అసంతృప్తి, ప్రతి పని 2 సార్లు తిరిగితే కానీ నెరవేరకపోవడం ఇటువంటివి ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబలం మనోధైర్యంతో ముందుకు వెళ్ళగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రణాళికలు అవ్వచ్చు, క్యాలిక్యులేషన్స్ అవ్వచ్చు, కొంతవరకు అనుకూలించేటువంటి వాతావరణం కనపడుతోంది. అంచేత ఈ కుంభరాశి వారు గ్రహముల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పనిని శ్రద్ధగా నిదానంగా చేయడం, 1-2 సార్లు చూసుకోవడం, మరింత శ్రద్ధతో ముందుకు వెళ్ళి పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే వ్యతిరేకంగా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు పెడితే కాస్త వాతావరణం అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఈ కుంభరాశి వారు ప్రతిరోజు శివాలయం శివదర్శనం చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, ప్రతి శనివారం శనివార నియమం పాటించండి. తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ, శివారాధన విజయాన్ని చేకూరుస్తాయి.